ఎల్పీజీ కొరత వల్ల హైదరాబాద్లో చాలా చోట్ల ఎల్పీజీ బంకులు మూతపడ్డాయి. నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నాయి బంకుల యజమానులు. దీంతో ఆటో డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎల్పీజీ దొరికే చోట కిలోమీటర్ల మేర లైన్లు ఉంటున్నాయి. ఎక్కువ ధరకు ఎల్పీజీ అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు ఆటో డ్రైవర్లు. కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మనం పంజాగుట్ట ఏరియాలో ఉన్నటువంటి ఎల్పీజీ గ్యాస్ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. మొత్తం కూడా ఆటో డ్రైవర్లు దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు కూడా మొత్తము ఆటోలు ఇదే విధంగా క్యూ కట్టి గ్యాస్ ఫిల్లింగ్ కోసము వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో రాత్రి నుండి కూడా అర్ధరాత్రి నుండే క్యూ లైన్లో ఉంటున్నాము అనేది ఆటో డ్రైవర్లు కూడా చెప్తున్నారు. మెయిన్గా ఇలాంటి సిచ్యువేషన్ అంటే హైదరాబాద్ నగరంలో ఉదాహరణకి ఒక 100%లో కేవలం 10% బంకుల్లో మాత్రమే ఎల్పీజీ గ్యాస్ సంబంధించిన ఫిల్లింగ్ జరుగుతుంది. మిగతా బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయని ఆటో డ్రైవర్లు చెప్పడంతో పాటు మెయిన్గా ఒకసారి ఎల్పీజీకి సంబంధించి ఈ గ్యాస్ని ఫిల్ చేసుకుంటే 1 రోజు లేదా 1.5 రోజులు ఆటో నడుపుతున్నాము. దాని తర్వాత మళ్ళీ గ్యాస్ నింపించుకోవాలి అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. క్యూ కట్టాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది అనేది చెప్తున్నారు. మనతో పాటు కొంత ఆటో డ్రైవర్లు ఉన్నారు. చెప్పరు, ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు ఈ గ్యాస్ ఫిల్లింగ్ కోసం? సార్ మేము రాత్రి 8 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. అసలు ఈ గవర్నమెంట్ బంక్స్ అన్నీ కొన్ని ఉన్నాయి, హెచ్పి, భారత్, ఇంకా ఇండియన్. ఈ 3 బంకుల్లో మనకు అది కూడా కొన్ని బంకుల్లో అవైలబుల్ ఉందండి గ్యాస్. అసలు ప్రైవేట్ బంకుల్లో రేటు కూడా ఎక్కువ అండి, 92 రూపాయల నుంచి 95 వరకు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ బంకులు వచ్చి 76 రూపాయలు ఇచ్చేస్తున్నారు. అసలు ఒక్కరోజు మనం గ్యాస్ కొట్టించుకున్నామంటే ఒకరోజు సగం హాఫ్ డే నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఇచ్చేసుకోవాలంటే ఒక 24 అవర్స్ మళ్ళీ వెయిటింగ్లో ఉంటున్నాం సార్. దాంట్లో మనం ర్యాపిడో, ఓలా, ఊబర్ దాంట్లో మేము గ్యాస్ ఏమో డబల్ రేట్లో కొనుక్కుంటున్నాము. అసలు వాళ్ళేమో రేటింగ్ మనకి ఇవ్వట్లేదు, నార్మల్ రేట్లు ఇచ్చేస్తున్నారు. మాకు ఏది వర్కౌట్ అవ్వట్లేదండి. ఏం చేయాలి ఆలోచనలో ఉన్నాం మేము. ఎట్లా ఉంది ఎట్లుంది పరిస్థితి? అంటే ఇబ్బందులు ఎట్లా పడుతున్నాయి? చాలా ఇబ్బంది ఉంది సార్. ఎక్కడ లేని ఇబ్బంది. ఎప్పుడు నేను 2004 నుంచి నడుపుతున్న ఆటో, ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి ఇబ్బంది అనేది మాకు రాలేదు. కానీ ఇది ఫస్ట్ టైం ఇబ్బంది రావడం అంటే ఇంత చాలా ఘోరంగా పరిస్థితిని ఎప్పుడు కూడా ఊహించలేదు. ఒకరోజు బండికి వెళ్ళకపోతే తెల్లారి మాకు ఇంట్లోకి వెళ్ళని పరిస్థితి. ఈ టైంలో ఈ గ్యాస్ టైటు, అదిలో కూడా ప్రైవేట్ బంకులలో 4 లీటర్ 5 లీటర్ పోసి వెళ్ళగొట్టరు. ఒక్కొక్క కాడ 10 నుంచి 12 గంటలు వెయిటింగ్ చేసినా కూడా 4 లీటర్ 5 లీటరే పోసి వెళ్ళగొడుతున్నారు వాళ్ళు.